అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది ఒకప్పుడు రజనీకాంత్ చెప్పిన పంచ్ డైలాగ్. మరి ఆ రెండు ఒకరే అయితే అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు కలిస్తే ఇలా అతిగా ప్రవర్తించే ఓ అఘోరి లాంటి కటౌట్ బయటకొస్తుంది. ఆ క్యారెక్టర్ చేసే చిత్ర విచిత్ర వేషాలు ఎలా ఉంటాయో రెండు తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆఖరికి అఘోరి చర్యలే అతన్ని జైలు పాలు చేశాయి. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి ఎక్కువైతే ఎలా ఉంటుందో, అదెలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చెప్పటానికి మన దగ్గర ఇప్పటికే బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ మనకు తెలియని, మనం ఎప్పుడూ చూడని లేటెస్ట్ ఎగ్జాంపులే ఈ అఘోరి క్యారెక్టర్. అతి కొద్ది కాలంలో ఈ అఘోరికి వచ్చిన నేమ్, ఫేమ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టెంట్ గా పాపులర్ అయిన పర్సనాలిటీలలో ఈ అఘోరి కూడా ఒకడు. మొదట్లో అంతా బాగానే ఉంది. చాలా మందికి ఈ లేడీ అఘోరి కొత్తగా అనిపించింది. అఘోరాలు ఉంటారని అందరికీ తెలుసు, నాగసాధువులు ఉంటారని తెలుసు. కానీ ఇలాంటి ఓ లేడీ అఘోరి కూడా ఉంటుందా అని అంతా ఆశ్చర్యపోయారు. అతని వేషం చూశాక, అతను చేసే చర్యల గురించి తెలిసాక అందరిలోనూ ఈ అఘోరి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. శవాలను తింటానని, శ్మశానంలోనే పడుకుంటానని, ధర్మస్థాపన చేస్తానని, సనాతన ధర్మాన్ని రక్షిస్తానని ఇలా బోలెడు కబుర్లు చెప్పింది. మొదట్లో ఈ వ్యవహారమంతా బాగానే నడిచింది. చాలా మంది అఘోరిని ఓ దేవతలా చూశారు. అంతే భక్తితో మెలిగారు కూడా. ఎంతగానో గౌరవించారు. ఎక్కడికి వెళితే అక్కడ దండాలు పెట్టారు. కానీ ఆ గౌరవాన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయింది అఘోరి. ఎంత వేగంగా ఫేమ్ చూసిందో అంతే వేగంగా పాతాళానికి పడిపోయింది. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ పై మోసం కేసు నమోదైంది. నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లుగా ఫిర్యాదు వచ్చింది. డబ్బులు తిరిగి అడిగినందుకు బెదిరింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కోర్టు అఘోరికి రిమాండ్ విధించింది. దాంతో అఘోరి శ్రీనివాస్ జైలు పాలయ్యాడు. వర్షిణిని పెళ్లి చేసుకున్నాక తెలుగు రాష్ట్రాలకు దూరంగా బతుకుదామని వెళ్లిపోయింది అఘోరి. కానీ పోలీసులు అంత ఛాన్స్ ఇచ్చారా? వెతుక్కుంటూ వెళ్లి మరీ పట్టుకొచ్చేశారు, జైల్లో వేశారు. ఈ అఘోరి ఎపిసోడ్తో ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది. అతిగా మతిపోయి ప్రవర్తించే అఘోరి అయినా చట్టానికి అతీతం కాదని తేలిపోయింది. ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకుని అఘోరి ఎంత అతి చెయ్యాలో అంత చేసింది. ధర్మస్థాపన అంటూ ఆగమాగం చేసింది. పూజల పేరుతో తనని నమ్మిన వాళ్లను మోసం చేసిందనే ఆరోపణలున్నాయి. ఇలా వరుస సంఘటనలన్నీ అఘోరిని వ్యక్తిగతంగా పతనమయ్యేలా చేశాయి. ముఖ్యంగా అఘోరి చర్యలు ఆధ్యాత్మిక గురువులు, అఘోరిలపై సమాజంలో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. అవన్నీ ఆమె ప్రతిష్ఠతను, నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. జనంలోనూ అఘోరి పట్ల విరక్తి వచ్చేసింది. మొదట్లో భక్తితో చూసిన వాళ్లే ఇప్పుడు చీదరించుకుంటున్నారు. ఇలా ఉన్నావేంట్రా బాబు అని నిట్టూరుస్తున్నారు. మొదట్లో ఇంట్రెస్టింగ్ గా చూసినోళ్లే ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా మోసం, బెదిరింపు ఆరోపణలతో అఘోరి అరెస్ట్ అవ్వటం, జైలుకెళ్లటం లాంటి పరిణామాలు న్యాయ వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అఘోరి కేసు సనాతన ధర్మం పేరు చెప్పి ఆధ్యాత్మిక దుర్వినియోగం చేసే వారిపై చట్టం కఠినంగా వ్యవహరించగలదని రుజువు చేసింది. ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ అయితే తర్వాత వచ్చే పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సనాతన ధర్మస్థాపన అంటూ దుకాణం మొదలుపెట్టిన అఘోరి తర్వాత ట్రాక్ తప్పాడు. అమ్మాయిల వెంట పడ్డాడు, ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అసలు తెలుగు రాష్ట్రాలకే రానన్నాడు. కానీ సీన్ కట్ చేస్తే అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. ఈ పత్రం ఇక్కడతో ఆగుతుందా? అఘోరి ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? అఘోరి ఒకప్పుడు గాడ్ మెటీరియల్, ఇప్పుడదే కటౌట్ ట్రోల్ మెటీరియల్. ప్రతి దానికి ఓ స్టార్టింగ్ పాయింట్ ఉన్నట్లే ఎండింగ్ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇన్స్టెంట్ హిట్ అయిన ఏ క్యారెక్టర్ కూడా ఎక్కువ కాలం ట్రెండింగ్ లో నిలిచినట్లు హిస్టరీలో లేదు. అతి కొద్ది మంది మాత్రమే సోషల్ మీడియాలో తమకు వచ్చిన హైప్ ని నిలబెట్టుకున్నారు, తెలివిగా వాడుకున్నారు, లైఫ్ లో సెటిల్ అయ్యారు. మిగతా వాళ్లంతా వచ్చిన నేమ్, ఫేమ్ ని ఎలా వాడుకోవాలో తెలియక ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
ఇప్పుడు ఈ అఘోరి క్యారెక్టర్ కూడా అలాంటిదే. సడన్ గా ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేసి పడేసింది. నడిచిన నాళ్లు నడిపించింది. చివరికి జైలు పాలయ్యింది. అందుకే అనేది అతిగా రియాక్ట్ అయితే సీన్ రివర్స్ అవుతుందని. ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకుని సమాజంలో అతిగా ప్రవర్తించిన అఘోరి కూడా బాగుపడలేదు. చట్టానికి అఘోరి ఏమీ అతీతం కాదని తేలిపోయింది. అఘోరి ఓవర్ యాక్షన్ ఏ స్థాయికి వెళ్లిందో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రెండూ చూశాయి. ఆలయాలకు వెళ్లటం, ఎవ్వరినీ లెక్క చేయకుండా వీఐపీలా దర్శనాలు చేసుకోవటం, ప్రశ్నిస్తే బూతులు తిట్టటం, ఆపితే కర్రలు తీసుకుని కొట్టడం లాంటివన్నీ చేసింది. కొన్ని సార్లు పెట్రోల్ క్యాన్ తీసుకుని ఆత్మార్పణం చేసుకుంటారంటూ బెదిరించింది. చివరికి పోలీసులను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించింది. వాళ్లను బూతులు తిట్టడమే కాదు, వారిపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించింది. హబ్బో, అఘోరి చేసిన అతి అంతా ఇంతా కాదు. ఆమె చర్యలు, ఆర్థిక లావాదేవీలు, జనంలో అతి ప్రవర్తన లాంటివన్నీ ఆమె పతనానికి దారితీశాయి. ఇదంతా ఒకెత్తైతే అఘోరి శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం మరో ఎత్తు. శ్రీవర్షిణి అనే అమ్మాయితో అతను నడిపిన ప్రేమ వ్యవహారం, ఆమెను పెళ్లి చేసుకోవటం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కటం, కుటుంబ తగాదాలు, ఇలా చాలానే నడిచింది. ఇంతలోనే అఘోరికి ముందే పెళ్లయిందనే విషయం బయటపడింది. అతని మొదటి భార్య రాధిక తనను మోసం చేసి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అఘోరి జనంలో మరింత పలుచనైపోయాడు. ఇదిలా ఉంటే నగ్న పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. మొదట్నుంచి అఘోరి వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. సనాతన ధర్మం, ఆధ్యాత్మిక భక్తి మార్గం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఆలయాలను సందర్శిస్తూ కాంట్రవర్సీలకు కేరఫ్ గా మారింది. ఇక బీటెక్ చదువుతోన్న శ్రీవర్షిణి అఘోరితో వెళ్లటం, అతన్నే పెళ్లి చేసుకోవటం కూడా జనంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అఘోరి సడన్ గా ప్రేమ, పెళ్లి వైపు మళ్లింది. ఈ పరిణామం ఎవ్వరికీ అర్థం కాలేదు. దాంతో అతని ఆధ్యాత్మికత, భక్తిపై అందరిలోనూ అనుమానం మొదలైంది. తన పబ్బం గడుపుకునేందుకే ఈ వేషం వేశాడనే చర్చ జరిగింది. అఘోరి ఆధ్యాత్మిక మార్గానికి కట్టుబడి ఉండకుండా పక్కదారి పట్టడంతోనే అతను పతనమైపోయాడు. అతని ప్రవర్తన, వ్యక్తిగత సంబంధాలు, ఒకరిని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకోవటం, బెదిరింపులకు పాల్పడటం లాంటివన్నీ అఘోరిని ఎటూ కాకుండా చేశాయి. ముఖ్యంగా తనను తాను ఓ ఆధ్యాత్మిక వ్యక్తిగా చిత్రీకరించుకుని పూజలు, ధర్మం పేరుతో డబ్బులు వసూలు చేయటం, జనాన్ని మోసం చేయటం లాంటివి కూడా అతని ప్రతిష్టను దెబ్బతీశాయి. ఏ సోషల్ మీడియాతో అతను జనాన్ని ఆకర్షించి పాపులర్ అయ్యాడు. చివరికి అదే సోషల్ మీడియా అఘోరి వివాదాలను, మోసాలను, అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఆఖరికి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టింది. ధర్మం పేరు చెప్పి దారి తప్పిన వారెవరైనా సరే చివరికి ఇలా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందనే సందేశమిచ్చింది అఘోరి ఎపిసోడ్.